మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంఘం, మా ప్రియదాన్ని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించండిగా వాక్యమైన దేవుడే వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం, మా ప్రియదేవుని బిడ్డలారా, నేడుదినకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 45 నుంచి 51 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 45 నుంచి 51 వచనములో ఈ విధంగా రాయబడినవి. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొని నా వారై, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన స్టెఫను అధికారుల ఎదుట దేవుని యొక్క ఉన్నతమైన మహిమను, ఆయన కలుగు చేసిన వాటిని, ఆయన యందు నిలిచిండు వాటిని, ఎవరైతే ఆయన యొక్క ఉద్దేశాలను అనుసరించి నడిచి ఉన్నారో తన ప్రజలైన ఇశ్రాయేలీయుల వాటిని, ఈ విధంగా దేవుడు తాను చేయబోతున్న దానిని, జరిగించబోతున్న దానిని, జరుగుతున్న పరిస్థితులలో మరి ఇశ్రాయేలీయుల ఎడల ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమను వారు ఏదే విధంగా మరి విడిచిపెట్టిన వారై, మోషే యొక్క మాటలను వారు తృణీకరించిన వారై తాము విగ్రహాలు చేసుకుంటూ, దూడలను చేసుకుంటూ మరి తమకు నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన స్టెఫన్ ద్వారా చెప్పే మాట పై వచనంలో అన్నాడే కదా, వారు అవతలికి పోతున్నారు. ఎలాగంట, అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో అంటున్నాడు. ఈ సాక్ష్యపు గుడారము ఏదైతే ఉన్నదో దాని విషయమే మాట్లాడుతూ అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను అంటున్నాడు. ఈ సాక్ష్యపు గుడారము మన పితరుల యొద్ద ఉన్న గుడారము, దీనిని మరి దావీదు దినములను గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా, అది దావీదు దినముల వరకు ఉండెను అంటున్నాడు. దావీదు దినములంటే దావీదు ఏలుబడిలో, దావీదు యొక్క చిత్తములో, దావీదు యొక్క ఉద్దేశములో, దేవుడు తనకున్న అధికారంలో దాని యొక్క సమస్తమైన వాటిని గురించి ఆయన చెప్తూ మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొని వారే అంటున్నాడు. మన పితరులైన వారు దానిని ఏ విధంగా అయితే నడిపించారో, తీసుకున్నారో దానిని ఉద్దేశించి ఇక్కడ స్టెఫను మాట్లాడుతూ దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను, ఎవరైతే మాట విననొల్లనిగా ఉన్నారో వారిని దేవుడు ఏం చేశాడంట, ఆయన యొద్ద నుండి వెళ్ళగొట్టాడు. అంత మాత్రమే కాదు, వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోని దానిని తీసుకొని వచ్చాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏదైతే పోయింది, విడిచిపెట్టబడింది అనుకున్న దాదందో దానిని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట, యెహోషువ ద్వారా మరి దేవుడు ఆ యొక్క మాదిరి చొప్పున అన్న మాటని ఇక్కడ మాట్లాడాడు. మోషే చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆ సాక్ష్యపు గుడారాన్ని బట్టి, మందసాన్ని బట్టి దేవుడు తాను ఉద్దేశించిన దాని విషయంలో ఎవరిని ఉపయోగించాడు? ఇక్కడ యెహోషువతో కూడా ఆ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చి అది దావీదు దినము వరకు ఉండెను అంటున్నాడు. దావీదు దినము వరకు అంటే దావీదు ఏలుబడిలో అది ఉంచబడినది అనే మాటని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన స్టెఫన్ ద్వారా చెప్తూ, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగొరెను. యాకోబు యొక్క దయ పొంది, యాకోబు యొక్క దేవునిగా ఇప్పుడు దావీదు తన యొక్క పూర్తి బాధ్యతను మరి స్వీకరించిన వాడుగా ఇక్కడ మనం చూడగలం. అంటే దేవుని చేత, దేవుని ద్వారా అది అనుగ్రహింపబడినది.
దేవుని యొక్క ఉద్దేశాలు అందు నిలిచి ఉన్నవి. కాబట్టి ఇక్కడ దావీదు దాన్ని కూర్చొని అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగొరెను. దేవుని యొక్క సహాయం పొందారు, యాకోబు యొక్క దేవుని సహాయము. అవును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తండ్రి అయిన దేవుడు ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్టెఫను గుర్తు చేశాడు. అంత మాత్రమే కాదు అంటున్నాడు కదా, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు చెప్తున్న మాట, నేను కలుగజేసినవి, నేను సృజించినవి, నేను సృష్టించినవి, వీటిని బట్టి మీ హస్తకృత్యములైన మీరు నిర్మించిన ఈ ఆలయాల్లో నేను నివసించవడం కాను. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఆయన హృదయంలోనూ అంతరంగంలోనూ నివసించేవాడు, హృదయ అంతరంగాలను పరిశోధించేవాడు. కాబట్టి ఇక్కడ స్టెఫన్ ఈ మాటను మాట్లాడుతూ, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. మరి దావీదు యొక్క ఏలుబడిలో దావీదు రాజుగా ఉన్న సమయాన్ని బట్టి మరి సొలొమోను ఈ యొక్క మందిరాన్ని నిర్మించడము, దేవుని యొక్క సమస్తమైన కార్యాలు అక్కడ జరగటాన్ని గురించి చెప్తూ, అయినను ఆకాశము నా సింహాసనం అని దేవుడు చెప్తున్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందు ఉన్నది కాబట్టి మీరు కట్టించే మీ హస్తకృత్యాలైన మీ ఆలయాల్లో నేను నివసించవడను కాను అంటున్నాడు. ఎవరైతే తమ హృదయంలో ఆయన యందు వాక్యమందు నిలిచి ఉంటారో వారి యందు ఆయన నిలిచి ఉండేవాడై ఉన్నాడు. భూమి నా పాదపీఠం అంటున్నాడు. మరి ఈ భూమిని తన పాదపీఠంగా ఆయన చేసుకుని ఉన్నాడు. ఆయన పాదములు భూమిపై నిలిపి ఉన్నాడు కాబట్టి ఆయన పాదాల చెంత ఉన్న మనము ఆ సింహాసనం వైపు, ఆకాశం వైపు కనులెత్తి దేవుణ్ణి మనం వేడుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం వేడుకుంటామో ఆయన అంటున్నాడు కదా, మీకు నా కొరకు, అంటే ఏదైతే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడో వాటిని మనం పొందాలి. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అంటున్నాడు దేవుడు. అంటే మీరు చేతితో నిర్మింపబడిన మందిరాలు కాదు దేవుడు కోరేది. ఆయన మన హృదయమందు, ఆయన వాక్యమందు భద్రపరచబడి ఆయన వాక్యములో నిలిచే మందిరాన్ని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన హృదయం అనే ఆలయములో ఆయన మందిరానిగా ఆయన వాక్యము చేత మనల్ని ఆయన ప్రతిష్ఠించుకున్న వారమై ఉండాలనే మాటని ఇక్కడ స్టెఫను గుర్తు చేసి అంటున్నాడు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అంటున్నాడు. దేవుడు విశ్రమించు స్థలము తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుండివాడే ఉన్నాడు. కాబట్టి తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మ ఆదరణకర్తతో మనము నిత్యం ఉండాలంటే ఆ ఉన్నతమైన స్థలముల యందు ప్రవేశించే వారమై, ఆ ఆత్మలో నిలిచిన వారమై ఉండాలి. ఎప్పుడైతే నీవు ప్రభువు చెంతకు చేరుతావో ప్రభువుని బట్టి, అందుకని అంటాడు, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యముల ఆలయములలో నివసింపుడు అంటాడు. మీరు చేసే వాటి యందు, మీరు జయించిన వాటి యందు ఆయన నివసించేవాడు కాడు. అంటే మన హృదయాలను దేవుని వైపు, వాక్యము వైపు, విశ్వాసము వైపు మనం నడిపించగలిగితే ఆయన మన యందు నిలిచివాడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు చివరిగా, ముష్కరులారా, హృదయములను చెరుపు చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అంటున్నాడు. పరిశుద్ధాత్మను ఎదిరించేవారుగా మీరు అంటున్నారు. ఆదరణకర్త మాటలు మీరు వినకుండా ఉంటున్నారు. ముష్కరులారా అంటున్నాడు. మాట విననల్ని జనాంగమా అంటున్నాడు దేవుడు. అంటే మనము దేవుని మాట విన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము దేవుని మాటకు లోబడినప్పుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఇక్కడ భక్తుడైన స్టెఫను పలుకుతున్న మాట, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచుని వారలారా అంటాడు. హృదయాన్ని దేవునికి అర్పించట్లేదు, వాక్యానుసారంగా మీరు వాక్యం వినట్లేదు
అంటే మీ చెవులు దురద చెవులు గలవని, అంటే చెడ్డ తలంపుల ఆలోచనలు మీలో ఉండవు కాబట్టి మీరు వాక్యానికి, దేవుని యొక్క మాటలకు విలువ ఇవ్వని వారిగా ఉన్నారు అనే మాటని చెప్తూ, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అంటున్నాడు. కాబట్టి అటువంటి దుష్ట తలంపుల ఆలోచనల నుండి, అటు చెడ్డ కార్యాల నుంచి, చెడ్డ తలంపుల నుంచి మీరు ప్రత్యేకింపబడండి. మీ హస్తాలతో చేసే ఆలయాల్లో ఆయన నివసించడు, కానీ మీ హృదయమైన ఆలయంలో ఆయన నివసించేవాడు ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ స్టెఫను అధికారులకు గుర్తు చేయుచున్నాడు. అవును, ఆయన నిత్యము మనతో ఉండేవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. కాబట్టి దేవుని యొక్క ఉన్నతిని, దేవుని యొక్క మహిమను ఎవరైతే గ్రహించి తెలుసుకుని ఆ ప్రకారం జీవించగలుగుతారో వారి యందు ఆయన నివసించేవాడు. కాబట్టి ప్రభువు చెప్తారు కదా, నేను మీ యందును మీరు నా యందును నివసించలాగన ఈ నా మాటలను మీ హృదయమందు భద్రపరచుకోండి. దేవుని మాటల చేత, దేవుని వాక్యము చేత ఎవరైతే స్థిరమైన మనస్సు కలిగి, నిలకడగలిగి ఆయన వాక్యం ముందు నిలిచి ఉంటారో అటు వారితో ఆయన నిరంతరము కొనసాగించువాడై తన ప్రేమను చూపువాడై ఉన్నాడు. కాబట్టి అటు ప్రేమ కలిగిన మాటలను మరి స్టెఫను వారికి గుర్తు చేయుచున్నాడు. అవును, ప్రభు తన కార్యాలను, ప్రభు తన చిత్తాన్ని ఈ లోకంలో జరిగించి తండ్రి యొక్క ఉద్దేశానుసారంగా ఆయన పరమునకు చేర్చబడి ఉన్నాడు. ఆయన ఇచ్చిన రక్తము చేత, శరీరము చేత నేడు మనము ఆయనలో జీవిస్తున్నాం. కాబట్టి జీవింపజేయుచున్న క్రీస్తునందు, శిలువ వేయబడి తిరిగి లేచిన ప్రభునందు మనం నిలిచిన వారమై ఆ పరిశుద్ధాత్మలో కొనసాగు వారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన స్టెఫను వారు పలుకుతున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నిన్ను బట్టి, నీ ఆవరణమును బట్టి, నీ ఉద్దేశాలను బట్టి, నీవు మాకు అనుగ్రహింపజేస్తున్న ప్రతి ఈవులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి, ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో, ఏది నీ ఉద్దేశమో ప్రభువా మేము ఎరిగి జీవించటకు మాకు నేర్పించండి. ఎందుకంటే నాయనా, పాపములో పడి, లోకంలో పడి, నీ వాక్యానికి దూరమై అవిశ్వాసులు కాగలకుండా నైనా నీ వాక్యం మందు నిలిచి నీలో జీవించే ధన్యత, యోగ్యత నాకు మాకు దయచేయండి. బలహీనలను ప్రభావ బలపరచండి, రోగులనైనా స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. మీరు ఎక్కల చోటను బలపరిచి, భద్రపరిచి సంరక్షించండి. 8 వివాహ దినాల కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ధైర్యపరచండి. నీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని అందరినీ జీవింపజేసి, నీ వాక్యమని ఖడ్గము చేత మా బ్రతుకులు మేము సరి చేసుకుని నీలో జీవించటకు మాకు నేర్పమని, దినపరిచర్య సేవలో మీరు మాకు తోడేయండిమని, చిన్నబిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని నీ కృప చేత నింపి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనల్ని మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలు ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడే నడిపించుగాక. ఆమేన్.